అగ్రకథ నాయకుడు రవితేజ, దర్శకుడు హరిశంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ నాతో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ పోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదలకి ఇంకా 8 రోజులే ఉండటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మిరపకాయ సినిమా తర్వాత రవితేజ హరిశంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. మాస్ మహారాజా రవితేజ, హరిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం మిస్టర్ బచ్చన్. మిరపకాయ లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది. గదలకొండ గణేష్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న హరిశంకర్ దాదాపు 5 ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ పోర్సే హీరోయిన్ గా నటించక జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. టీజర్ లో చెప్పినట్లు ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు నల్లధనం అనే డైలాగ్ తో ఈ సినిమా బ్లాక్ మనీ చుట్టూ తిరుగుతుందని అర్థమైపోతుంది. ఇప్పటి వరకు రవితేజ బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ తో మూవీ చేయలేదు. ఈ మూవీతో దాన్ని ఫిల్ చేయనున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టా లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి బెర్ లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుంది అనే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ లోనే ఇంతలా ఉంటే ఇక ట్రైలర్ లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఎట్టకేలా వచ్చేసింది. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన మాస్ మహారాజా రవితేజ తాజాగా ట్రైలర్ తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఎక్కడో మారుమూల గ్రామంలో సరదాగా తిరిగి కుర్రాడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా పనిచేయడం, ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయాల్సి రావటం వంటి ఎలిమెంట్స్ తో సినిమా ఎలా ఉంటుందో అనేది ట్రైలర్ లో చెప్పారు. వింటేజ్ లుక్స్ తో రవితేజ అదరగొట్టేశారు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ తనదైన లుక్స్ తో ఆకట్టుకున్నారు. మికీ జే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా అనే డైలాగ్ సూపర్ ఉంది. ఆగస్టు 15న ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ రోజు 70mm స్టీరియోఫోనిక్ షోలీ రిలీజ్ అయింది అనే డైలాగ్ కి తగ్గట్టే ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ అభిమానిగా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా రవితేజ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ బెల్స్ అందించనున్నారు. కామెడీ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ కు కిక్ ఇచ్చే కాన్సెప్ట్ తో రవితేజ అదరగొట్టబోతున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.